చెందిన పంచాయతన పూజలో 5 సమానమైన దేవతలలో ఒకడు. వైష్ణవ మతం ప్రకారం సర్వోన్నతమైన జీవి గుణాలతో సగుణ మరియు ఖచ్చితమైన రూపాన్ని కలిగి ఉంటుంది, కానీ అపరిమితమైనది, అతీతమైనది మరియు మార్పులేని సంపూర్ణ బ్రహ్మం మరియు విశ్వం యొక్క ప్రాథమిక ఆత్మ సెల్ఫ్. విష్ణువు యొక్క దయతో కూడిన మరియు భయంకరమైన వర్ణనలు చాలా ఉన్నాయి. దయగల అంశాలలో అతను తన భార్య లక్ష్మితో కలిసి క్షీరసాగర అని పిలువబడే పాల సముద్రంలో తేలుతున్న శేష కాలాన్ని సూచించే సర్పం యొక్క కాయిల్స్పై నిద్రిస్తున్న సర్వజ్ఞుడిగా చిత్రీకరించబడ్డాడు. ప్రపంచం చెడు, గందరగోళం మరియు విధ్వంసక శక్తులతో బెదిరించబడినప్పుడల్లా విశ్వక్రమాన్ని పునరుద్ధరించడానికి మరియు ధర్మాన్ని రక్షించడానికి విష్ణువు అవతారం రూపంలో అవతరిస్తాడు. దశావతారాలు విష్ణువు యొక్క 10 ప్రాథమిక అవతారాలు. ఈ 10 మందిలో రాముడు, కృష్ణుడు ముఖ్యులు. కంటెంట్లు: నామకరణం: విష్ణువు లేదా విష్ణువు, సంస్కృతం: విష్ణువు అంటే అన్ని వ్యాపకాలు మరియు మేధాతిథ్సి. 1000 CE ప్రకారం అన్నింటికీ మరియు లోపల ఉన్నవాడు. వేదాంగ పండితుడు యాస్కా 4వ శతాబ్దం BCE నిరుక్తలో విష్ణువుని విష్ణుర్ విశ్వతేర్ వా వ్యాష్ణోటర్ వా ప్రతిచోటా ప్రవేశించేవాడు అని నిర్వచించాడు. అతయద్విషితో భవతి తద్విష్ణుర్భవతి బంధాలు మరియు బంధం లేనిది విష్ణువు అని కూడా జోడించడం. పద్మపురాణం 415వ శతాబ్దం CE 10వ భాగంలో దంత భీముని కుమారుడు మరియు విదర్భ రాజు విష్ణువు యొక్క 108 పేర్లను జాబితా చేసింది. 17.98 వీటిలో 10 ప్రాథమిక అవతారాలు దశవరర దిగువన చూడండి మరియు దేవుని లక్షణాలు, గుణాలు లేదా అంశాల వివరణలు ఉన్నాయి. గరుడ పురాణం అధ్యాయం 15 మరియు మహాభారతంలోని అనుశాసన పర్వ 2 విష్ణువు కోసం 1000 కంటే ఎక్కువ పేర్లను జాబితా చేస్తాయి. ఒక్కో పేరు భగవంతుని నాణ్యత, లక్షణం లేదా కోణాన్ని వివరిస్తుంది. విష్ణు సహస్రనామం అని పిలుస్తారు, ఇక్కడ విష్ణువు సర్వవ్యాప్తుడు అని నిర్వచించబడ్డాడు. ఈ జాబితాలోని ఇతర ముఖ్యమైన పేర్లు: హరి, లక్ష్మీకాంత, జగన్నాథ, జనార్దన, గోవింద, హృషికేశ, పద్మనాభం, ముకుంద, నారాయణ. ఐకానోగ్రఫీ: సాలార్ జంగ్ మ్యూజియం, సిర్కా 1810లో విష్ణు మరియు లక్ష్మి యొక్క సూక్ష్మ పెయింటింగ్. సాలార్ జంగ్ మ్యూజియంలో విష్ణు మరియు లక్ష్మి యొక్క సూక్ష్మ పెయింటింగ్, సిర్కా 1810. విష్ణు ఐకానోగ్రఫీ అతన్ని ముదురు నీలం బూడిద లేదా నలుపు రంగు చర్మంతో మరియు మంచి దుస్తులు ధరించిన వ్యక్తిగా చూపిస్తుంది. అతను సాధారణంగా 4 చేతులతో చూపబడతాడు, కానీ 2 సాయుధ ప్రాతినిధ్యాలు కళాకృతులపై హిందూ గ్రంథాలలో కూడా కనిపిస్తాయి. అతని చిహ్నం యొక్క చారిత్రాత్మక ఐడెంటిఫైయర్లలో ఒక చేతి యొక్క మొదటి 2 వేళ్ల మధ్య ఎడమ వెనుకకు శంఖం పాంచజన్య అనే శంఖం పట్టుకొని ఉన్న అతని చిత్రం ఉంది. ఒక చక్రం సుదర్శన అనే యుద్ధ డిస్కస్ మరొకదానిలో కుడి వెనుక. శంఖం పెంకు సర్పిలాకారంగా ఉంటుంది మరియు ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన సర్పిలాకార చక్రీయ ఉనికిని సూచిస్తుంది. అయితే డిస్కస్ అతనిని విశ్వ సమతౌల్యత దుష్టత్వంతో ముంచెత్తినప్పుడు అవసరమైతే యుద్ధంతో ధర్మాన్ని పునరుద్ధరించేదిగా సూచిస్తుంది. అతని ఒక బాహువు కొన్నిసార్లు గదా క్లబ్, కౌమోదకి అనే జాపత్రిని కలిగి ఉంటుంది, ఇది అధికారం మరియు జ్ఞానం యొక్క శక్తిని సూచిస్తుంది. 4వ చేతిలో అతను స్వచ్ఛత మరియు అతీతత్వాన్ని సూచించే తామర పువ్వు పద్మని కలిగి ఉన్నాడు. అతను వివిధ చేతులలో కలిగి ఉన్న వస్తువులు మారుతూ ఉంటాయి, ప్రతిరూపాల యొక్క 24 కలయికలకు దారితీసింది. ప్రతి కలయిక విష్ణువు యొక్క ప్రత్యేక రూపాన్ని సూచిస్తుంది. ఈ ప్రత్యేక రూపాలలో ప్రతిదానికి అగ్ని పురాణం మరియు పద్మ పురాణం వంటి గ్రంథాలలో ఒక ప్రత్యేక పేరు ఇవ్వబడింది. అయితే ఈ గ్రంథాలు అస్థిరంగా ఉన్నాయి. అరుదుగా విష్ణువు శారంగ లేదా ఖడ్గం నందక ధనుస్సును కలిగి ఉన్నట్లు చిత్రీకరించబడింది. అతను హారంలో కౌస్తుభ రత్నంతో చిత్రీకరించబడ్డాడు మరియు వైజయంతి వన పుష్పాల మాల ధరించాడు. శ్రీవత్స గుర్తు అతని ఛాతీపై వెంట్రుకల వంకర రూపంలో చిత్రీకరించబడింది. అతను సాధారణంగా పసుపు వస్త్రాలు ధరిస్తాడు. అతను కిరీటముకుట అనే కిరీటాన్ని ధరించాడు. విష్ణు ఐకానోగ్రఫీ అతన్ని నిలబడి ఉన్న భంగిమలో, యోగా భంగిమలో కూర్చున్నట్లు లేదా పడుకుని ఉన్నట్లు చూపిస్తుంది. విష్ణువు యొక్క సాంప్రదాయిక వర్ణన ఏమిటంటే, అతను శేష అనే సర్పం యొక్క కాయిల్స్ పై పడుకుని, అతని భార్య లక్ష్మితో కలిసి, అతను విశ్వాన్ని వాస్తవికంగా కలలు కంటున్నాడు. విష్ణువు సూర్యునితో సంబంధం కలిగి ఉన్నాడు, ఎందుకంటే అతను చిన్న సౌర దేవతగా ఉండేవాడు కాని తరువాతి శతాబ్దాలలో ప్రాముఖ్యతను పెంచుకున్నాడు. త్రిమూర్తి ప్రధాన వ్యాసం: త్రిమూర్తి శివ ఎడమ, విష్ణు మధ్య మరియు బ్రహ్మకుడి. సి
1940 ఉదాహరణ ప్రత్యేకించి వైష్ణవ మతంలో త్రిమూర్తి హిందూ త్రయం లేదా గ్రేట్ ట్రినిటీ అని కూడా పిలుస్తారు. మూడు ప్రాథమిక శక్తులను గుణాలు సూచిస్తుంది. దీని ద్వారా విశ్వం చక్రీయ వారసత్వంగా సృష్టించబడుతుంది, నిర్వహించబడుతుంది మరియు నాశనం చేయబడుతుంది. ఈ శక్తులలో ప్రతి ఒక్కటి హిందూ దేవతచే ప్రాతినిధ్యం వహిస్తుంది. బ్రహ్మ రాజస్ యొక్క అధిష్టానం అభిరుచి, సృష్టి. విష్ణువు సత్వానికి అధిష్టానం మంచితనం, సంరక్షణ. శివుడు తమస్సుకు అధిష్టానం చీకటి, విధ్వంసం. త్రిమూర్తులు స్వయంగా మూడు గుణాలకు అతీతంగా ఉంటారు మరియు దానిచే ప్రభావితం కాదు. హిందూ సంప్రదాయంలో ముగ్గురిని తరచుగా బ్రహ్మ విష్ణు మహేష్ అని పిలుస్తారు. అన్నీ 3 in 1కి ఒకే అర్థం, ఒక వ్యక్తి యొక్క విభిన్న రూపాలు లేదా ఆవిర్భావములు. అవతారాలు ప్రధాన వ్యాసాలు అవతార్ మరియు దశావతార. హిందూమతంలోని అవతార్ లేదా అవతారం యొక్క భావన చాలా తరచుగా విష్ణువుతో ముడిపడి ఉంటుంది. ఇది హిందూ త్రిమూర్తులలోని భగవంతుని సంరక్షకుడు లేదా పరిరక్షించే అంశం. విష్ణువు యొక్క అవతారాలు మంచిని శక్తివంతం చేయడానికి మరియు చెడును నాశనం చేయడానికి అవతరిస్తాయి, తద్వారా ధర్మాన్ని పునరుద్ధరించడానికి మరియు భూమిపై భారం నుండి ఉపశమనం పొందుతాయి. భగవద్గీత నుండి తరచుగా కోట్ చేయబడిన భాగం విష్ణువు యొక్క అవతారం యొక్క విలక్షణమైన పాత్రను వివరిస్తుంది. ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడల్లా నన్ను నేను బయటకు పంపిస్తాను, మంచిని రక్షించడం కోసం మరియు చెడును నాశనం చేయడం కోసం, ధర్మ స్థాపన కోసం నేను యుగయుగాలుగా ఉంటాను. భగవద్గీత 4.78. వేద సాహిత్యం ప్రత్యేకించి పురాణాలు ప్రాచీన ఎన్సైక్లోపీడియాల మాదిరిగానే మరియు ఇతిహాస క్రానికల్, హిస్టరీ, లెజెండ్ విష్ణువు యొక్క అనేక అవతారాలను వివరిస్తాయి. ఈ అవతారాలలో అత్యంత ప్రసిద్ధమైనవి కృష్ణుడు ముఖ్యంగా విష్ణు పురాణం, భాగవత పురాణం మరియు మహాభారతం. రెండోది భగవద్గీతను చుట్టుముట్టింది, మరియు రాముడు ముఖ్యంగా రామాయణంలో. విష్ణువు వంటి ఇతర దేవతలు మరియు దేవతలతో సహా అన్ని ఉనికికి అంతిమ, ఆదిమ, అతీంద్రియ మూలంగా ప్రత్యేకంగా కృష్ణుడు వైష్ణవంలో పూజించబడ్డాడు. మహాభారతంలో విష్ణువు నారాయణుడిగా నారదునికి ఈ క్రింది 10 అవతారాలలో కనిపిస్తాడని పేర్కొన్నాడు. హంస, తాబేలు, చేప రూపాలలో దర్శనమిస్తూ, ఓ పునరుత్పత్తి చేసేవారిలో అగ్రగణ్యుడు, అప్పుడు నేను వరాహము వలె, తరువాత నరసింహం వలె నృసింహ దర్శనమిస్తాను, ఆ తర్వాత మరుగుజ్జుగా, ఆ తర్వాత భృగు జాతికి చెందిన రాముడిగా, ఆ తర్వాత దశరథుని కుమారుడైన రాముడిగా, ఆ తర్వాత సత్వత జాతికి చెందిన కృష్ణుడిగా, చివరగా కల్కిగా. పుస్తకం 12 శాంతి పర్వ అధ్యాయం 340. కిసరి మోహన్ గంగూలీ 1883 నుండి 1896 అనువదించారు. పురాణాలు విష్ణువు యొక్క పేర్కొన్న అవతారాలు క్రింది పట్టికలో కొన్ని పురాణాలకు వ్యతిరేకంగా జాబితా చేయబడ్డాయి. అయితే ఇది సంక్లిష్టమైన ప్రక్రియ మరియు జాబితాలు సమగ్రంగా ఉండే అవకాశం లేదు ఎందుకంటే అన్ని పురాణాలు ఒక్కొక్కటిగా జాబితాలను అందించవు. అగ్ని పురాణం మొత్తం అధ్యాయాలను అవతారులకు అంకితం చేస్తుంది మరియు ఈ అధ్యాయాలలో కొన్ని వాటిలోని ఇతర అవతారాలను పేర్కొన్నాయి. జాబితాను ఒకే చోట ఇవ్వవచ్చు కానీ అదనపు అవతారాలు మరెక్కడా పేర్కొనబడవచ్చు. భాగవత పురాణం 22 అవతారాలను ఖండం 1లో జాబితా చేస్తుంది, కానీ ఇతర వాటి గురించి ప్రస్తావించింది. మానవ పురాణం ఏకైక ఉప పురాణం విష్ణువు యొక్క 42 అవతారాలను జాబితా చేస్తుంది. ఒక పురాణంలోని వ్యక్తిత్వాన్ని మరొక పురాణంలో అవతారంగా పరిగణించవచ్చు. నారదుడు మత్స్య పురాణంలో అవతారంగా పేర్కొనబడలేదు కానీ భాగవత పురాణంలో ఉన్నాడు. కొన్ని అవతారులు ఒకే అవతారం యొక్క విభిన్న అంశాలుగా పరిగణించబడే 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను కలిగి ఉంటాయి. నరనారాయణ, రాముడు మరియు అతని 3 సోదరులు. పురాణం అవతారాలు పేర్లు, వివరణలు అధ్యాయాలు మరియు శ్లోకాలతో దశావతారాల జాబితాలు బోల్డ్లో ఉన్నాయి. అగ్ని 12, మత్స్య 2, కూర్మ 3, ధన్వంతరి 3.11, మోహిని 3.12, వరాహ 4, నరసింహ 4.3 నుండి 4, వామనమే 4.11, పరశురాముడు డిసెంబర్ 4, 20, రాముడు 5 నుండి 11. విష్ణువు యొక్క 4 రూపాలలో 1. అతని సోదరులు భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులు. కృష్ణుడు 12, బుద్ధుడు 16, కల్కి 16. 10 మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ,
రాముడు, బుద్ధుడు మరియు కల్కి అధ్యాయం 49. భాగవత 22 కుమారులు, వరాహ, నారద, నరనారాయణ, కపిల, దత్తాత్రేయ, యజ్ఞం, వృషభ, పృథు, మత్స్య, కూర్మ, ధన్వంతరి, మోహిని, నృసింహుడు, వామనుడు, పరశురాముడు, వ్యాసదేవుడు, రాముడు, బలరాముడు మరియు 1, కృష్ణుడు, బుద్ధుడు మరియు కల్కి అధ్యాయం 3. 20 వరాహ, సుయజ్ఞహరి, కపిల, దత్తాత్రేయ, 4 కుమారులు, నరనారాయణ, పృథు, వృషభ, హయగ్రీవ, మత్స్య, కూర్మ, నృసింహ, వామన, మను, ధన్వంతరి, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు మరియు కల్కి కాంతో అధ్యాయం 7. బ్రహ్మ 15 మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, హయగ్రీవ, బుద్ధుడు, రాముడు, కల్కి, అనంత, అచ్యుత, జమదగ్న్య, పరశురామ, వరుణ, ఇంద్రుడు మరియు యమ. వాల్యూమ్ తెల్లవారుజాము 5:08 నుండి 73. గరుడ 20 కుమార, వరాహ, నారద, నరనారాయణ, కపిల, దత్తాత్రేయ, యజ్ఞం, ఉరుక్రమ, పృథు, మత్స్య, కూర్మ, ధనవంతరి, మోహిని, నరసింహ, వామన, పరశురామ, వ్యాసదేవ, బలరామ, కృష్ణుడు మరియు కల్కి. వాల్యూమ్ 1, అధ్యాయం 1 నుండి 1. 10 మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ మరియు కల్కి. వాల్యూమ్ 1, అధ్యాయం 86, శ్లోకాలు 10 నుండి 11. 10 మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బలరాముడు, బుద్ధుడు మరియు కల్కి. వాల్యూమ్ 3, అధ్యాయం 30, శ్లోకం 37. లింగ 10 మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, రామ, పరశురామ, కృష్ణ, బుద్ధ మరియు కల్కి. పార్ట్ 2, అధ్యాయం 48, శ్లోకాలు 31 నుండి 32. మత్స్య 10 ధర్మ, నృసింహ మరియు వామన యొక్క 3 ఖగోళ అవతారాలు, మరియు దత్తాత్రేయ, మంత్రిత్రి, పరశురామ, రాముడు, వేదవ్యాస, వ్యాస, బుద్ధుడు మరియు కల్కి యొక్క 7 మానవ అవతారాలు. వాల్యూమ్ 1, అధ్యాయం 47. నారద 10 మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, త్రివిక్రమ, వామన, పరశురాముడు, శ్రీరాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి. భాగము 4, అధ్యాయం 119, శ్లోకాలు 14 నుండి 19, మరియు కపిల. పద్మ 10 పార్ట్ 7, యమ 66.44 నుండి 54 మరియు బ్రహ్మ 71.23 నుండి 29. పేరు మత్స్య, కూర్మ మరియు వరాహ, నరసింహ మరియు వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ మరియు కల్కి. పార్ట్ 9. ఈ జాబితాను శివుడు పునరావృతం చేశాడు 229.40 నుండి 44. కపిల. శివ 10 మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, రామత్రయం, కృష్ణుడు, కల్కి. భాగము 4, వాయవీయ సంహిత, అధ్యాయం 30, శ్లోకాలు 56 నుండి 58 మరియు అధ్యాయం 31, శ్లోకాలు 134 నుండి 136. స్కంద 14 వరాహ, మత్స్య, కూర్మ, నృసింహ, వామన, కపిల, దత్త, వృషభ, భార్గవ, రామ, పరశురామ, దాశరథి, రాముడు, కృష్ణుడు, కృష్ణ ద్వైపాయన, వ్యాస, బుద్ధుడు మరియు కల్కి. భాగము 7, వాసుదేవ మమాత్మ్య, అధ్యాయం 18. 10 మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, త్రివిక్రమ, వామన, పరశురాముడు, శ్రీరాముడు, కృష్ణుడు, బుద్ధుడు మరియు కల్కి. భాగం 15, రేవఖండ, అధ్యాయం 151, శ్లోకాలు 1 నుండి 7. మానవ 42 ఆదిపురుషుడు, కుమారులు, నారదుడు, కపిల, యజ్ఞ, దత్తాత్రేయ, నరనారాయణ, విభు, సత్యసేనుడు, హరి, వైకుంఠ, అజిత, శాలిగ్రామం, సార్వభౌమ, వృషభ, విశ్వక్సేనుడు, సుధామ. కృష్ణుని స్నేహితుడు సుధాముడు కాదు,
ధర్మసేతు, బృంహయోగేశ్వరుడు, బృంహయోగేశ్వరుడు, హయగ్రీవ, వ్యాస, పృథు, వృషభదేవ, మత్స్య, కూర్మ, వరాహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణుడు, బుద్ధుడు, వెంకటేశ్వర, జ్ఞానేశ్వరుడు, చైతన్య, కల్కి. వరాహ 10 మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ మరియు కల్కి. అధ్యాయం 4, శ్లోకాలు 2-3, అధ్యాయం 48, శ్లోకాలు 17-22, మరియు అధ్యాయం 211, శ్లోకం 69. రాముడు మరియు అతని సోదరులు ఒక యూనిట్గా పరిగణించబడ్డారు. వాల్యూమ్ 3, అధ్యాయం 276 కూడా అదే అవతారాలను జాబితా చేస్తుంది. సాంబ, ప్రద్యుమ్న మరియు అనిరుద్ధలు లెక్కించబడలేదు. దశావతారాల జాబితా 49వ అధ్యాయంలో అందించబడింది. హంస, అజిత, సాంబ, ప్రద్యుమ్న మరియు అనిరుద్ధ వంటి ఇతర వ్యక్తులు ఇతర చోట్ల ప్రస్తావించబడ్డారు కానీ లెక్కించబడలేదు. పూర్తి జాబితా కోసం భాగవత పురాణాన్ని. కుమార 4 కుమారులు ఒక యూనిట్ కంటే ఎక్కువగా ఉంటాడు. అనువాదకుడు విశ్వసించినట్లుగా కార్తికేయసి ఒకరైన మరియు హిందూ యుద్ధ దేవుడు. ఈ అవతారాలు యుగాల ప్రతి చక్రంలో ప్రపంచం యొక్క మంచి కోసం అవతారం అవుతాయని చెప్పబడింది. భృగువు శాపం కారణంగా ఇతర అవతారాలు ఉన్నాయని కూడా చెప్పబడింది. నారద, సాంబ, ప్రద్యుమ్న మరియు అనిరుద్ధ మొదలైన వారు లెక్కించబడలేదు. దశావతారం. హిందూ దేవుడు విష్ణువు మధ్య తన అవతారాలతో చుట్టుముట్టాడు. సవ్యదిశలో ఎడమవైపు నుండి మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధుడు మరియు కల్కి. 19వ శతాబ్దపు రాజా రవివర్మచే ఒలియోగ్రాఫ్. ప్రధాన వ్యాసం. దశావతారం. దశావతారం అనేది విష్ణువు యొక్క విభావాలు లేదా 10 అవతారాలు అని పిలవబడే జాబితా. అగ్ని పురాణం, వరాహ పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, నారద పురాణం, గరుడ పురాణం మరియు స్కంద పురాణం అన్నీ సరిపోలే జాబితాలను అందిస్తాయి. అవే వైభవాలు. గరుడ పురాణం గురించి నవనిధిరామ వ్రాసిన వ్యాఖ్యానం లేదా సంగ్రహించిన సారాంశం గరుడ పురాణం సరోద్ధారాలో కూడా కనిపిస్తాయి. అంటే పురాణం కాదు, దానితో గందరగోళంగా ఉంది. చేపలు, తాబేలు, పంది, మనిషి, సింహం, మరుగుజ్జు, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు మరియు కల్కి. ఈ 10 పేర్లను జ్ఞానులు ఎల్లప్పుడూ ధ్యానించాలి. వ్యాధిగ్రస్తుల దగ్గర వాటిని పఠించేవారిని బంధువులు అంటారు. నవనిధిరామ, గరుడ పురాణ సరోద్ధర. అధ్యాయం 8, శ్లోకాలు 10-11. ఈ వుడ్ మరియు ఎస్.వి. సుబ్రహ్మణ్యం అనువదించారు. దశవరరాలలో బుద్ధుడు లేదా బలరాముని స్థానం గురించి స్పష్టమైన భిన్నాభిప్రాయాలు శివ పురాణంలోని దశవరార జాబితా నుండి వచ్చినట్లు కనిపిస్తోంది. గరుడ పురాణంలో బలరామునితో సహా 10 అవతారాలు ఉన్న ఏకైక జాబితా వామనుడు, బుద్ధుడు కాదు. సంబంధం లేకుండా దశవరార యొక్క 2 వెర్షన్లు ప్రామాణికమైన వేద సాహిత్యం కానీ గరుడ పురాణం సరోద్ధర నుండి కాదు యొక్క నియమావళిలో వ్రాతపూర్వక ఆధారాన్ని కలిగి ఉన్నాయి. పెరుమాళ్. ప్రధాన వ్యాసం. పెరుమాళ్ దేవత. పెరుమాళ్ తమిళం. పేరమల్, తిరుమాల్ తమిళం, పేరమల్ అని కూడా పిలుస్తారు. లేదా మాయోన్ తమిళ గ్రంథాలలో వివరించినట్లు దక్షిణ భారత దేవతలను ప్రధాన స్రవంతి హిందూమతంలోకి మార్చే ప్రక్రియలో విష్ణువు యొక్క అభివ్యక్తిగా అంగీకరించబడింది. మాయోన్ తోల్కాప్టియంలో ముల్లై తినై పాస్టోరల్ ల్యాండ్ స్కేప్తో సంబంధం ఉన్న దేవతగా సూచించబడింది. తమిళ్ సంగం సాహిత్యం 200 BCE నుండి 500 CE వరకు మాయోన్ లేదా చీకటి మరియు విశ్వాన్ని సృష్టించే, నిలబెట్టే మరియు నాశనం చేసే సుప్రీం దేవతగా పేర్కొంటుంది మరియు తమిళకంలోని మైదానాలు మరియు పర్వతాలలో పూజించబడింది. పరిపాదాల పద్యాలు పెరుమాళ్ వైభవాన్ని అత్యంత కవితాత్మకంగా వివరిస్తాయి. పెరుమాళ్ను తమిళుల సర్వోన్నత దేవుడిగా పరిపాదాల అనేక పద్యాలు పరిగణిస్తాయి. అతను తమిళనాడులోని తమిళులలో అలాగే తమిళ డయాస్పోరాలో ప్రసిద్ధ హిందూ దేవత. హిందూమతంలోని శ్రీ వైష్ణవ తెగలచే గౌరవించబడే పెరుమాళ్ తిరుపతిలో వెంకటేశ్వరుడిగా మరియు శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామిగా ప్రసిద్ధ సంప్రదాయంలో పూజించబడతాడు. సాహిత్యం. సంస్కృతులలో విష్ణు చిహ్నాలు. 180 BCE ఇండో-గ్రీక్ అగాథోక్లెస్ నాణెం. విష్ణు నికోలోసీల్. 4వ-6వ శతాబ్దం CE. గాంధార. 13వ శతాబ్దానికి చెందిన కంబోడియన్ విష్ణు. భారతదేశం, మయన్మార్, ఇండోనేషియా,
హిందూ దేవుడు విష్ణువు యొక్క ప్రతిమ చరిత్రలో విస్తృతంగా వ్యాపించింది. వేదాలు. విష్ణువు ఋగ్వేద దేవత, కానీ ఇంద్రుడు, అగ్ని మరియు ఇతరులతో పోల్చినప్పుడు ప్రముఖుడు కాదు. ఋగ్వేదంలోని 1028 శ్లోకాలలో కేవలం 5 మాత్రమే విష్ణువుకు అంకితం చేయబడ్డాయి. అయితే ఇతర శ్లోకాలలో అతని ప్రస్తావన ఉంది. విష్ణువు వేదాలలోని బ్రాహ్మణ పొరలో ప్రస్తావించబడ్డాడు. ఆ తర్వాత అతని ప్రొఫైల్ పెరుగుతుంది మరియు భారతీయ గ్రంథాల చరిత్రలో జన్గొండ విష్ణువు అత్యున్నత ర్యాంక్ కలిగిన దైవత్వం అవుతాడు. ఇది సర్వోన్నత స్థితికి సమానం. వేదాలలో ఒక చిన్న ప్రస్తావన మరియు అతివ్యాప్తి చెందుతున్న లక్షణాలతో ఉన్నప్పటికీ, అతను ఋగ్వేదంలోని 1.154.5, 1.56.3 మరియు 10.15.3 వంటి వివిధ శ్లోకాలలో ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉన్నాడు. ఈ శ్లోకాలలో వైదిక గ్రంథాలు విష్ణువు నిష్క్రమించిన ఆత్మ స్వయం నివసించే అత్యున్నతమైన ఇంటిలో నివసిస్తాడని నొక్కిచెప్పాయి. హిందూ సోటెరియాలజీలో అతని పెరుగుతున్న ప్రాధాన్యత మరియు ప్రజాదరణకు ఇది కారణం కావచ్చు. అతను వేద సాహిత్యంలో స్వర్గం మరియు భూమికి మద్దతు ఇచ్చే వ్యక్తిగా కూడా వర్ణించబడ్డాడు. తదస్య ప్రియమభి పాతో అస్యాం నరో యత్ర దేవయవో మదంతి ఉరుక్రమస్య సహి బంధురిత్తా విష్ణు పదే పరమే మధ్వ ఉత్సాహ. 5. ఋగ్వేదం 1:5-4-5. నేను అతని ప్రియమైన పశువుల పాకను చేరుకోగలను, అక్కడ దేవతలను కోరే మనుష్యులు ఉల్లాసాన్ని పొందుతాను. ఎందుకంటే విష్ణువు యొక్క ఎత్తైన మెట్టులో ఉన్న తేనె యొక్క బావికి విస్తృతమైన బంధం ఖచ్చితంగా ఉంది. RV 1.154.5 స్టెఫానీ జామిసన్ 2020 అనువదించారు. ఆహం పితన్సువిదత్రం అవిత్సి నపాతం చ విక్రమం చ విష్ణో బర్హిషదో ఏ స్వదయా సుతస్య భజంత పిత్వస్తైహాగమిష్టా. 3. ఋగ్వేదం 1:0-1:5-3. నేను ఇక్కడ కనుగొనడానికి మంచి పూర్వీకులు మరియు మనుమడు మరియు విష్ణువు యొక్క విస్తృత ప్రస్థానాన్ని కనుగొన్నాను. కర్మ గడ్డి మీద కూర్చుని స్వదా వద్ద ఒత్తిన సోమము మరియు ఆహారాన్ని పంచుకునే వారు ఇక్కడికి వచ్చిన వారికి అత్యంత స్వాగతం పలుకుతారు. RV 1:0-1:5-3 స్టెఫానీ జామిసన్ 2020 అనువదించారు. వేద శ్లోకాలలో విష్ణువు ఇతర దేవతలతో పాటు, ముఖ్యంగా ఇంద్రుడు, వృత్ర అనే చెడు యొక్క చిహ్నాన్ని చంపడానికి సహాయం చేస్తాడు. వేదాలలో అతని ప్రత్యేక లక్షణం కాంతితో అతని అనుబంధం. మండల 7లోని 2 ఋగ్వేద శ్లోకాలు విష్ణువును సూచిస్తాయి. ఋగ్వేదంలోని సెక్షన్ 7.99లో విష్ణువు స్వర్గం మరియు భూమిని వేరు చేసే దేవుడుగా సంబోధించబడ్డాడు. ఈ లక్షణాన్ని అతను ఇంద్రుడితో పంచుకున్నాడు. వేద గ్రంథాలలో విష్ణువుగా సూచించబడే దేవుడు లేదా దేవుడు సూర్యుడు లేదా సావిత్రుడు సూర్యదేవుడు, అతను సూర్యనారాయణ అనే పేరును కూడా కలిగి ఉన్నాడు. మళ్ళీ సూర్యునికి ఈ లింక్ మిత్ర మరియు అగ్ని అనే తోటి వేద దేవతలతో విష్ణువు పంచుకునే లక్షణం. ఇందులో వివిధ శ్లోకాలలో వారు కూడా మనుష్యులను ఒకచోట చేర్చారు మరియు అన్ని జీవులను పైకి లేపారు మరియు వారి రోజువారీ కార్యకలాపాలకు వెళ్లేలా ప్రేరేపించారు. ఋగ్వేదంలోని 7.99 శ్లోకంలో ఇంద్ర విష్ణువు సమానమైనవాడు మరియు సూర్యుడిని ఉత్పత్తి చేస్తాడు. ఈ సూర్యుడే అన్ని శక్తి మరియు కాంతికి మూలం అని శ్లోకాలతో నొక్కి చెప్పారు. ఋగ్వేదంలోని ఇతర శ్లోకాలలో విష్ణువు ఇంద్రునికి సన్నిహిత మిత్రుడు. ఇతర చోట్ల ఋగ్వేదం, అథర్వవేదం మరియు ఉపనిషత్తుల గ్రంథాలలో విష్ణువు ప్రజాపతికి సమానం, ఇద్దరూ గర్భం యొక్క రక్షకుడు మరియు సిద్ధకర్తగా వర్ణించబడ్డారు మరియు క్లోస్టర్మేయర్ ప్రకారం ఇది అన్ని వేదాల అనంతర కలయిక వెనుక మూలం కావచ్చు. విష్ణువు యొక్క అవతారాలకు వైదిక ప్రజాపతి యొక్క లక్షణాలు. యజుర్వేదం, తైత్తిరీయ ఆరణ్యక 10.13.1 నారాయణ సూక్తలో నారాయణుడు సర్వోన్నత వ్యక్తిగా పేర్కొనబడ్డాడు. నారాయణ సూక్తంలోని మొదటి శ్లోకం పరమం పదం అనే పదాలను ప్రస్తావిస్తుంది. ఇది అక్షరాలా అత్యున్నత పదవి అని అర్థం మరియు అందరికీ సర్వోన్నతమైన నివాసం అని అర్థం చేసుకోవచ్చు. దీనినే పరమధామం, పరమపదం లేదా వైకుంఠం అని కూడా అంటారు. ఋగ్వేదం 1.2.2.0 కూడా ఇదే పరమం పదాన్ని ప్రస్తావిస్తుంది. అథర్వవేదంలో విశ్వ సముద్రపు లోతుల్లోంచి భూమిని పైకి లేపిన పంది పురాణం కనిపిస్తుంది, కానీ విష్ణువు అనే పదం లేదా అతని ప్రత్యామ్నాయ అవతార పేర్లు లేకుండా. వేదానంతర పురాణాలలో ఈ పురాణం వరాహ పురాణం అని పిలువబడే అనేక కాస్మోగోనిక్ పురాణాలలో ఒకటిగా మారింది. వరాహ విష్ణువు యొక్క అవతారంగా ఉంటుంది. త్రివిక్రమ, విష్ణువు యొక్క 3 మెట్లు.
విష్ణువు యొక్క 3 దశలు. హిందూ కళలో విష్ణువు యొక్క 3 అడుగులు యొక్క వర్ణన సాధారణం, దీనిలో అతని కాలు జిమ్నాస్ట్ లాగా పైకి చూపబడింది, ఇది భారీ మెట్టుకు ప్రతీక. ఎడమ, మధుర కళలో త్రివిక్రమ, గుప్తుల కాలం. కేంద్రం, నేపాల్లోని భక్తపూర్లోని ఆలయంలో. కుడి, భారతదేశంలోని 6వ శతాబ్దపు బాదామి గుహ దేవాలయాల వద్ద. ఋగ్వేదంలోని అనేక శ్లోకాలు త్రివిక్రమ అని పిలువబడే విష్ణువు యొక్క శక్తివంతమైన కార్యాన్ని పునరావృతం చేస్తాయి. ఇది వేదకాలం నుండి హిందూ మతంలో శాశ్వతమైన పురాణాలలో ఒకటి. విష్ణువు యొక్క వామన అవతారం ద్వారా త్రివిక్రమ పురాణాన్ని వర్ణించే ఎల్లోరా గుహల వంటి అనేక హిందూ దేవాలయాలలో పురాతన కళాకృతికి ఇది ప్రేరణ. త్రివిక్రమ విష్ణువు యొక్క ప్రసిద్ధమైన 3 మెట్లు లేదా 3 అడుగులను సూచిస్తుంది. చిన్నగా కనిపించని వ్యక్తిగా ప్రారంభించి, విష్ణువు తన పరిధిని మరియు రూపాన్ని స్థాపించే ఒక కఠినమైన పనిని చేపట్టాడు, తర్వాత తన మొదటి అడుగుతో భూమిని, రెండవది ఈథర్తో మరియు మూడవది మొత్తం స్వర్గాన్ని కప్పివేస్తుంది. విష్ణోర్ను కం వీర్యాని ప్రవోచం యః పార్థివాని విమమే రాజాంసి యో అస్కభాయదుత్తరం సదస్తం విచక్రమాణస్త్రే దోరుగాయ. 1. విష్ణోర్ను వృశ్చారిం ప్రామ్యే రాజంసి యో అస్కభయదుత్తరం సదస్తం విచక్రాణాస్త్రే దోరుగాయ. 1. భూసంబంధమైన ప్రాంతాలను కొలిచిన విష్ణువు యొక్క శౌర్యపరాక్రమాలను నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను. అతను ఎగువ నివాసాన్ని స్థాపించి, విస్తృతంగా 3 సార్లు. ఋగ్వేదం 1.154.1 జన్గోండా ద్వారా అనువదించబడింది. ఋగ్వేదంలోని విష్ణు సూక్తం 1.154 విష్ణువు యొక్క మొదటి మరియు రెండవ దశలు భూమి మరియు గాలిని చుట్టుముట్టినవి మర్త్యులకు కనిపిస్తాయి మరియు మూడవది అమరుల రాజ్యం. శ్లోకాలను వివరించే త్రివిక్రముడు సాల్విఫిక్ ఇతివృత్తాలను ఏకీకృతం చేశాడు. విష్ణువు స్వేచ్ఛ మరియు జీవితాన్ని సూచిస్తుంది. శతపథ బ్రాహ్మణం విష్ణువు యొక్క ఈ ఇతివృత్తాన్ని వివరిస్తుంది, ఇతరులకు సహాయపడే శక్తులను సృష్టించడానికి మరియు సంపాదించడానికి అతని తీవ్రమైన ప్రయత్నం మరియు త్యాగం. అసురులు 3 లోకాలను ఆక్రమించిన తర్వాత వారు సూచించిన చెడును గ్రహించి ఓడించారు, అందువలన విష్ణువు మర్త్యులు మరియు అమరుల దేవతలు రక్షకుడు. బ్రాహ్మణులు దేనికి 1. ఇంకా పండని 7 సూక్ష్మక్రిములు స్వర్గం యొక్క ఫలవంతమైన విత్తనం, అవి విష్ణువు యొక్క శాసనం ద్వారా నిర్వహించబడతాయి. తెలివితేటలు మరియు ఆలోచనల ద్వారా జ్ఞానాన్ని కలిగి ఉంటాయి, అవి ప్రతి వైపు వర్తమానం గురించి మనల్ని చుట్టుముడతాయి. నేను నిజంగా ఏమిటో నాకు స్పష్టంగా తెలియదు, రహస్యమైనది నా మనస్సులో బంధించబడిందని నేను ఆశ్చర్యపోతున్నాను. పవిత్ర ధర్మశాస్త్రంలో మొదటి సంతానం నా దగ్గరికి వచ్చినప్పుడు, ఈ ప్రసంగం నుండి నేను మొదట కొంత భాగాన్ని పొందుతాను. వారు అతనిని ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, అగ్ని అని పిలుస్తారు మరియు అతను స్వర్గపు రెక్కల గరుత్మంతుడు. 1 అనేదానికి ఋషులు చాలా మందికి బిరుదు ఇస్తారు. ఋగ్వేదం 1.164-36-37 శతపథ బ్రాహ్మణంలో హిందూ మతం యొక్క వైష్ణవ సంప్రదాయం చాలా కాలంగా విష్ణువు యొక్క సర్వోన్నత దృష్టికి మ్యాప్ చేసిన ఆలోచనలను కలిగి ఉంది. అతను ప్రతి జీవిలో మరియు అనుభవపూర్వకంగా గ్రహించిన విశ్వంలోని ప్రతిదానిలో సారాంశంగా ఉన్నాడు. ఈ బ్రాహ్మణంలో క్లోస్టర్మేయర్, పురుష నారాయణ విష్ణు ఇలా పేర్కొన్నాడు, అన్ని లోకాలను నేను నా స్వంత స్వయంచాలకంగా ఉంచుకున్నాను మరియు నా స్వయాన్ని నేను అన్ని ప్రపంచాలలో ఉంచాను. పాఠం విష్ణువును అక్కడ ఉన్న అన్ని జ్ఞానానికి వేదాలు సమానం చేస్తుంది, ప్రతిదాని యొక్క సారాంశాన్ని నాశనం చేయలేనిది. అన్ని వేదాలు మరియు విశ్వం యొక్క సూత్రాలు నాశనమైనవని మరియు విష్ణువు అయిన ఈ నాశనమైనవే అన్నీ అని పిలుస్తుంది. విష్ణువు అన్ని వస్తువులు మరియు జీవ రూపాలను విస్తరింపజేస్తున్నట్లు వర్ణించబడింది. గియోరా షోహం పేర్కొన్నాడు, అక్కడ అతను అన్నింటిలో అంతర్లీన సూత్రం వలె అన్ని విషయాలలో ఎప్పుడూ ఉంటాడు మరియు ప్రతి జీవిలో శాశ్వతమైన అతీంద్రియ స్వయం. వేద సాహిత్యం, దాని బ్రాహ్మణ పొరతో సహా, విష్ణువును స్తుతిస్తూ ఇతర దేవతలు మరియు దేవతలను లొంగదీసుకోవడం లేదు. వారు సమగ్రమైన బహుత్వ హేనోతిజాన్ని ప్రదర్శిస్తారు. మార్క్స్ ముల్లర్ ప్రకారం, కొన్నిసార్లు దేవుళ్ళు గొప్పవారు మరియు చిన్నవారు, యువకులు మరియు వృద్ధులు ఋగ్వేదం 1.2.7.1.3 అని ప్రత్యేకంగా పిలిచినప్పటికీ, ఇది దైవిక శక్తులకు అత్యంత సమగ్రమైన వ్యక్తీకరణను కనుగొనే ప్రయత్నం మాత్రమే. మరియు ఎక్కడా ఏ దేవుడు ఇతరులకు అధీనంలో లేడు. వేదానికి సంబంధించిన అనేక శ్లోకాలలో, దాదాపు ప్రతి ఒక్క దేవుడు అత్యున్నత మరియు సంపూర్ణంగా సూచించబడే భాగాలను కనుగొనడం చాలా సులభం. ఉపనిషత్తులు. వైష్ణవ ఉపనిషత్తులు హిందూ మతం యొక్క చిన్న ఉపనిషత్తులు,
విష్ణు వేదాంతానికి సంబంధించినవి. 108 ఉపనిషత్తుల ముక్తికా సంకలనంలో 14 వైష్ణవ ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ గ్రంథాలు ఎప్పుడు రూపొందించబడ్డాయో అస్పష్టంగా ఉంది మరియు గ్రంథాలకు సంబంధించి 1వ శతాబ్దం BCE నుండి 17వ శతాబ్దం CE వరకు అంచనాలు మారుతూ ఉంటాయి. ఈ ఉపనిషత్తులు విష్ణు, నారాయణ, రాముడు లేదా అతని అవతారాలలో ఒకదానిని హిందూమతంలో బ్రహ్మన్ అని పిలవబడే అత్యున్నత మెటాఫిజికల్ రియాలిటీగా హైలైట్ చేస్తాయి. వారు నైతికత నుండి ఆరాధన పద్ధతుల వరకు విభిన్నమైన అంశాల గురించి చర్చిస్తారు. పురాణాలు. భాగవత పురాణం సి. 16వ శతాబ్దం విష్ణు అవతారమైన కృష్ణుడి చుట్టూ కేంద్రీకృతమై ఉంది. హిందూ గ్రంథాల వైష్ణవ కేంద్రీకృత పురాణాల శైలిలో విష్ణు ప్రధాన దృష్టి. వీటిలో లూడో రోచర్ ప్రకారం భాగవత పురాణం, విష్ణు పురాణం, నారదేయ పురాణం, గరుడ పురాణం మరియు వాయు పురాణం చాలా ముఖ్యమైన గ్రంథాలు. పురాణ గ్రంథాలలో విశ్వోద్భవాలు, పురాణాలు, జీవితంలోని వివిధ కోణాల గురించిన ఎన్సైక్లోపెడిక్ ఎంట్రీలు మరియు మహాత్మ్యాలు అని పిలువబడే మధ్యయుగ కాలంలోని ప్రాంతీయ విష్ణు దేవాలయాలకు సంబంధించిన పర్యాటక మార్గదర్శకులుగా ఉన్న అధ్యాయాలు ఉన్నాయి. ఉదాహరణకు, విశ్వోద్భవ శాస్త్రం యొక్క ఒక సంస్కరణ, విష్ణువు కన్ను దక్షిణ ఖగోళ ధ్రువం వద్ద ఉందని, అక్కడ నుండి అతను విశ్వాన్ని వీక్షిస్తున్నాడని పేర్కొంది. వాయు పురాణంలోని సెక్షన్ 4.80లో కనుగొనబడిన మరొక సంస్కరణలో, అతను హిరణ్యగర్భ లేదా బంగారు గుడ్డు, దీని నుండి విశ్వంలోని అన్ని స్త్రీ మరియు పురుష జీవులు ఏకకాలంలో జన్మించారు. విష్ణు పురాణం, శివుడు లేదా బ్రహ్మ లేదా శక్తి దేవత ఉన్న కొన్ని ఇతర పురాణాల వలె కాకుండా, విష్ణు పురాణం దాని విశ్వోద్భవ శాస్త్రం యొక్క కేంద్ర అంశంగా విష్ణువును ప్రదర్శిస్తుంది. విష్ణు పురాణం యొక్క మొదటి భాగంలోని 22 అధ్యాయాలలో విష్ణువు యొక్క పూజ్యత మరియు ఆరాధన వివరించబడింది. అలాగే విష్ణువు యొక్క పర్యాయపదాలైన హరి, జనార్దన, మాధవ, అచ్యుత, హృషికేశ మొదలైన వాటి యొక్క విస్తారమైన ఉపయోగం. విష్ణు పురాణం ఉపనిషత్తుల సందర్భంలో బ్రహ్మన్ అని పిలువబడే అత్యున్నత వాస్తవికత యొక్క హిందూ భావనను కూడా చర్చిస్తుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పునాది వేదాంతమైన విష్ణువుతో బ్రాహ్మణుని సమానత్వం గురించి ఆస్తిక వేదాంత పండితుడు రామానుజులు వ్యాఖ్యానించిన చర్చ. భాగవత పురాణం. విష్ణువును భాగవత పురాణంలో ఫిబ్రవరి 1-11 శ్లోకంలో, పూర్తి సత్యాన్ని తెలిసిన పారమార్థికవాదులు ఈ ద్వంద్వరహిత పదార్థాన్ని బ్రహ్మం, పరమాత్మ మరియు భగవాన్ అని పిలుస్తారు వంటి భాగవత పురాణంలో బ్రహ్మంతో సమానం. భాగవత పురాణం విష్ణు అవతారమైన కృష్ణునికి సంబంధించిన పురాణ గ్రంథాలలో అత్యంత ప్రాచుర్యం పొందింది మరియు విస్తృతంగా చదవబడింది. ఇది దాదాపు అన్ని భారతీయ భాషలలో అనువదించబడింది మరియు అందుబాటులో ఉంది. ఇతర పురాణాల మాదిరిగానే, ఇది విశ్వోద్భవ శాస్త్రం, వంశవృక్షం, భూగోళ శాస్త్రం, పురాణ శాస్త్రం, పురాణం, సంగీతం, నృత్యం, యోగా మరియు సంస్కృతి వంటి అనేక అంశాల గురించి చర్చిస్తుంది. ఇది ప్రారంభం కాగానే, దుష్ట శక్తులు దయగల దేవతలు మరియు దుష్ట అసురులు రాక్షసులు మధ్య జరిగిన యుద్ధంలో విజయం సాధించాయి మరియు ఇప్పుడు విశ్వాన్ని పరిపాలిస్తున్నాయి. విష్ణు అవతారం మొదట రాక్షసులతో శాంతిని నెలకొల్పడంతో, వాటిని అర్థం చేసుకుని, ఆపై సృజనాత్మకంగా వారిని ఓడించి, ఆశ, న్యాయం, స్వేచ్ఛ మరియు మంచిని తిరిగి తెస్తుంది అనేక ఇతిహాసాలలో కనిపించే ఒక చక్రీయ థీమ్. భాగవత పురాణం వైష్ణవ మతంలో గౌరవనీయమైన గ్రంథం. విష్ణువు యొక్క పురాణ ఇతిహాసాలు పండుగలలో ప్రదర్శించబడే నాటకాలు మరియు నాటకీయ కళలను ప్రేరేపించాయి, ప్రత్యేకించి సత్రియ, మణిపురి నృత్యం, ఒడిస్సీ, కూచిపూడి, కథాకళి, కథక్, భరతనాట్యం, భాగవత మేళా మరియు మోహినియాట్టం వంటి ప్రదర్శన కళల ద్వారా. ఇతర పురాణాలు. పురాణ గ్రంథాల యొక్క కొన్ని సంస్కరణలు, వేద మరియు ఉపనిషదిక్ గ్రంథాల వలె కాకుండా, విష్ణువును సర్వోన్నతంగా మరియు ఇతర దేవతలు ఎవరిపై ఆధారపడి ఉంటారని నొక్కి చెప్పారు. విష్ణువు, ఉదాహరణకు, వైష్ణవ కేంద్రీకృత పురాణ గ్రంథాలలో సృష్టికర్త బ్రహ్మ యొక్క మూలం. విష్ణువు యొక్క ఐకానోగ్రఫీ మరియు హిందూ పురాణం సాధారణంగా బ్రహ్మ తన నాభి నుండి ఉద్భవించిన కమలంలో జన్మించినట్లు చూపిస్తుంది. అతను ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు వర్ణించబడింది లేదా విశ్వంలోని అన్ని రూపాలను సృష్టిస్తుంది, కానీ ఆదిమ విశ్వం కాదు. దీనికి విరుద్ధంగా, శివ కేంద్రీకృత పురాణాలు బ్రహ్మ మరియు విష్ణువులను అర్ధనారీశ్వరుడు, అంటే సగం శివుడు మరియు సగం పార్వతి ద్వారా సృష్టించబడ్డారని వర్ణించారు. లేదా ప్రత్యామ్నాయంగా, బ్రహ్మరుద్ర నుండి జన్మించాడు, లేదా విష్ణువు,
శివుడు మరియు బ్రహ్మ వేర్వేరు యుగాలలో కల్పం ఒకరినొకరు చక్రీయంగా సృష్టించుకుంటారు. కొన్ని వైష్ణవ పురాణాలలో విష్ణువు రుద్ర రూపాన్ని తీసుకుంటాడు లేదా ప్రపంచాన్ని నాశనం చేయమని రుద్రుడిని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత విశ్వం మొత్తం కరిగిపోతుంది మరియు సమయంతో పాటు ప్రతిదీ తిరిగి విష్ణువులోకి శోషించబడుతుంది. విశ్వం మళ్ళీ విష్ణువు నుండి పునఃసృష్టి చేయబడి కొత్త కల్పాన్ని ప్రారంభించింది. దీని కోసం భాగవత పురాణం విష్ణువు యొక్క రూపకాన్ని సాలీడుగా మరియు విశ్వాన్ని అతని వలగా ఉపయోగించింది. ఇతర గ్రంథాలు విశ్వం మరియు సమయం శివునిలో లీనమయ్యేటటువంటి ప్రత్యామ్నాయ కాస్మోజనిక్ సిద్ధాంతాలను అందిస్తాయి. ఆగమము పాంచరాత్ర అని పిలువబడే ఆగమ గ్రంథం విష్ణువును ఆరాధించే విధానాన్ని వివరిస్తుంది. సంగం మరియు సంగం అనంతర సాహిత్యం. ప్రధాన వ్యాసం తిరుమల్. సంగం సాహిత్యం తమిళ భాషలో విస్తృతమైన ప్రాంతీయ సేకరణను సూచిస్తుంది, ఎక్కువగా సాధారణ శకం ప్రారంభ శతాబ్దాల నుండి. ఈ తమిళ గ్రంథాలు విష్ణువు మరియు కృష్ణుడు మరియు రాముడు వంటి అతని అవతారాలను అలాగే శివుడు, మురుగా, దుర్గా, ఇంద్రుడు మరియు ఇతర పాన్ ఇండియన్ దేవతలను గౌరవిస్తాయి. విష్ణువు ఈ గ్రంథాలలో మాయోన్ లేదా ముదురు లేదా నలుపు రంగులో ఉన్నవాడు. ఉత్తర భారతదేశంలో సమానమైన పదం కృష్ణుడు అని వర్ణించబడింది. ఈ ప్రాచీన తమిళ సాహిత్య శైలిలో విష్ణువు కోసం కనుగొనబడిన ఇతర పదాలు మాయవన్, మామియోన్, నెటియోన్, మాల్ మరియు మాయన్. విష్ణు అవతారం వలె కృష్ణుడు, సంగం అనంతర తమిళ ఇతిహాసాలు శిలప్పదికారం మరియు మణిమేకలై యొక్క ప్రాథమిక అంశం. వీటిలో ప్రతి ఒక్కటి బహుశా 5వ శతాబ్దం కేలో రచించబడి ఉండవచ్చు. ఈ తమిళ ఇతిహాసాలు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కనిపించే కథలోని అనేక అంశాలను పంచుకుంటాయి. అవి వెన్న దొంగిలించడం వంటి శిశువు కృష్ణకు సంబంధించినవి మరియు యుక్త వయస్సులో ఉన్న కృష్ణుడు నదిలో స్నానానికి వెళ్లి దాక్కున్న అమ్మాయిలను ఆటపట్టించడం వంటివి. వారి బట్టలు. భక్తి ఉద్యమం. 1వ సహస్రాబ్ది CE మధ్యలో విష్ణువు గురించిన ఆలోచనలు భక్తి ఉద్యమ వేదాంతానికి ముఖ్యమైనవి. ఇది చివరికి 12వ శతాబ్దం తర్వాత భారతదేశాన్ని చుట్టుముట్టింది. ఆల్వార్లు అంటే దేవునిలో లీనమైనవారు అని అర్థం. తమిళ వైష్ణవ కవి సన్యాసులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించేటప్పుడు విష్ణువును స్తుతిస్తూ పాడారు. వారు శ్రీరంగం వంటి ఆలయ స్థలాలను స్థాపించారు మరియు వైష్ణవ మతం గురించిన ఆలోచనలను వ్యాప్తి చేశారు. వారి పద్యాలు ఆళ్వార్ అరులిచెయాళ్గల్ లేదా దివ్య ప్రబంధంగా సంకలనం చేయబడ్డాయి. వైష్ణవుల కోసం ఒక ప్రభావవంతమైన గ్రంథంగా అభివృద్ధి చెందాయి. భాగవత పురాణంలోని దక్షిణ భారత ఆళ్వార్ సన్యాసుల ప్రస్తావనలు భక్తికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అనేక మంది పండితులు దీనికి దక్షిణ భారత మూలాలను అందించడానికి దారితీసింది. అయితే కొంతమంది పండితులు ఈ సాక్ష్యం భక్తి ఉద్యమం ఇతర ప్రాంతాలలో సమాంతర పరిణామాలను కలిగి ఉన్న అవకాశాన్ని మినహాయించలేదా అని ప్రశ్నిస్తున్నారు. భారతదేశం యొక్క వైష్ణవ వేదాంతము. ప్రధాన వ్యాసాలు వైష్ణవం మరియు పంచరాత్ర. భాగవత పురాణం వైష్ణవ వేదాంతాన్ని క్లుప్తంగా వివరిస్తుంది. దీనిలో వ్యక్తి స్వయాన్ని సంపూర్ణ బ్రహ్మంతో అంతిమ వాస్తవికత, పరమ సత్యం విలీనం చేయడం లేదా బ్రాహ్మణం తన స్వంత నిజమైన స్వభావంలోకి తిరిగి రావడం గురించి తరచుగా చర్చిస్తుంది. శంకరుని తత్వము. మోక్షం యొక్క భావన ఏకత్వం మరియు సాయుజ్య శోషణ, సన్నిహిత కలయికగా వివరించబడింది. ఇందులో ఒకరు పూర్తిగా బ్రహ్మంలో కోల్పోతారు స్వీయ పరమాత్మ, ఒకరి నిజమైన స్వభావం. ఇది రుక్మిణి 1993 ప్రకారం వ్యక్తిగత స్వయాన్ని సంపూర్ణంగా తిరిగి పొందడం మరియు అది సంపూర్ణంగా విలీనం కావడం యొక్క ప్రకటన. ఇది దాని ధోరణిలో నిస్సందేహంగా అద్వైతం. అదే భాగాలలో భగవద్గీతలో చర్చించబడిన హిందూ ఆధ్యాత్మికత యొక్క 3 ప్రధాన మార్గాల నుండి భక్తి మార్గాన్ని ప్రదర్శించడం ద్వారా భగవంతుని ఏకాగ్రత వస్తువుగా భాగవతం ప్రస్తావిస్తుంది. వైష్ణవ ఆలోచన విష్ణువును అందరికీ భగవంతుడైన ఈశ్వరుడు యొక్క ప్రత్యామ్నాయ వేషంలో ఉన్నట్లు మరియు విశ్వాన్ని తన శ్వాసగా ఉంచుతుంది. అతను శ్వాస పీల్చడం ద్వారా మరియు సంభవించిన ప్రపంచ అంతానికి కారణమవుతుంది. ముందు, తరువాత అతను మళ్ళీ ఊపిరి పీల్చుకుంటాడు మరియు ప్రపంచాన్ని తిరిగి సృష్టిస్తాడు. భగవద్గీతలోని వేదాంత శాస్త్రం చైతన్యం మరియు అజ్ఞానం, స్వీయ మరియు ఉనికి యొక్క విషయానికి రెండింటినీ చర్చిస్తుంది. ఇది విశ్వాన్ని విష్ణు కృష్ణుడు, స్టేట్ హెరాల్డ్ కవార్డ్ మరియు డేనియల్ మాగైర్ యొక్క శరీరంగా ఊహించింది. గీత యొక్క వేదాంత శాస్త్రంలో విష్ణువు అన్ని ఆత్మలు, అన్ని పదార్థాలు మరియు సమయం వ్యాపించి ఉన్నాడు మరియు బ్రహ్మంతో సంబంధం కలిగి ఉన్నాడు. శ్రీ వైష్ణవ ఉప సాంప్రదాయంలో విష్ణువు మరియు శ్రీ లక్ష్మీ దేవత విడదీయరానివిగా వర్ణించబడ్డాయి.
అవి అన్నింటిలోనూ కలిసి ఉంటాయి. ఇద్దరూ కలిసి సృష్టికర్తలు, వారు తమ సృష్టిని కూడా వ్యాపించి అధిగమిస్తారు. భాగవత పురాణం అనేక భాగాలలో నిర్గుణ బ్రహ్మం మరియు ఆది శంకరుల ద్వంద్వ భావాలకు సమాంతరంగా ఉంటుంది. ఉదాహరణకు, జీవిత లక్ష్యం సత్యాన్వేషణే గాని మతపరమైన కర్మలు చేసి స్వర్గలోక సుఖాన్ని పొందాలనే కోరిక కాదు. సత్యజ్ఞానం ఉన్నవారు ద్వంద్వత్వం లేని జ్ఞానాన్ని సత్యం అంటారు, దానిని బ్రహ్మం అంటారు. అత్యున్నత నేనే మరియు భగవాన్. సూత భాగవత పురాణం ఫిబ్రవరి 1, 10-11 డానియల్ షెరిడాన్ అనువదించారు. పండితులు వైష్ణవ వేదాంత శాస్త్రం ఉపనిషత్తులలో ద్వంద్వవాదం కాని ఊహాగానాల పునాదిపై నిర్మించబడిందని వివరిస్తారు మరియు దానిని అద్వైత సిద్ధాంతం అని పిలుస్తారు. భాగవత పురాణం అన్ని జీవులలో విష్ణువు మరియు స్వయం ఆత్మ ఒక్కటేనని సూచిస్తుంది. బ్రయంట్ భాగవత పురాణంలో చర్చించబడిన ఏకత్వం ఖచ్చితంగా వేదాంత పునాదులపై నిర్మించబడిందని, అయితే ఆది శంకరుల ఏకత్వంతో సమానంగా లేదని పేర్కొన్నాడు. భాగవత బ్రయంట్ ప్రకారం అనుభావిక మరియు ఆధ్యాత్మిక విశ్వం రెండూ అధిభౌతిక వాస్తవాలు మరియు అదే ఏకత్వం యొక్క వ్యక్తీకరణలు. వేడి మరియు కాంతి సూర్యకాంతి యొక్క వాస్తవమైన కానీ భిన్నమైన వ్యక్తీకరణలు. వైష్ణవుల భక్తి సంప్రదాయంలో విష్ణువు సర్వజ్ఞత, శక్తి, బలం, ప్రభువు, శక్తి మరియు తేజస్సు వంటి అనేక లక్షణాలతో ఆపాదించబడ్డాడు. మధ్వాచార్య ప్రారంభించిన వైష్ణవ సంప్రదాయం కృష్ణుడి రూపంలో ఉన్న విష్ణువును సర్వోన్నత సృష్టికర్తగా, వ్యక్తిగత దేవుడు, సర్వవ్యాప్తి, అన్నింటినీ మృంగివేసేవాడు, అతని జ్ఞానం మరియు దయ మోక్షంకు దారి తీస్తుంది. మధ్వాచార్య వైష్ణవ వేదాంత శాస్త్రంలో సర్వోన్నతమైన విష్ణువు మరియు జీవుల స్వభావాలు రెండు భిన్నమైన వాస్తవాలు మరియు స్వభావం ద్వంద్వవాదం. అయితే రామానుజుల శ్రీ వైష్ణవంలో అవి వేర్వేరుగా ఉంటాయి కానీ అదే ముఖ్యమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. అర్హత కలిగిన ద్వంద్వత్వం. అనుబంధ దేవతలు. లక్ష్మి. ప్రధాన వ్యాసం. లక్ష్మి. విష్ణువు గరుడపై లక్ష్మి లక్ష్మీ నారాయణ్తో గౌచేలో చిత్రించాడు. సి. 1820. లక్ష్మి సంపద, అదృష్టం మరియు శ్రేయస్సు భౌతిక మరియు ఆధ్యాత్మికం రెండూ యొక్క హిందూ దేవత, విష్ణువు యొక్క భార్య మరియు క్రియాశీల శక్తి. ఆమెను శ్రీ అని కూడా పిలుస్తారు. విష్ణువు రాముడు మరియు కృష్ణుడి అవతారాలుగా భూమిపై అవతరించినప్పుడు లక్ష్మి అతని సంబంధిత భార్యలుగా అవతరించింది. సీత మరియు రాధ లేదా రుక్మిణి. వివిధ ప్రాంతీయ నమ్మకాలు లక్ష్మిని విష్ణు భార్యలుగా భావించే వివిధ దేవతలుగా అభివర్ణిస్తారు. దక్షిణ భారతదేశంలో లక్ష్మిని రెండు రూపాలలో పూజిస్తారు: శ్రీదేవి మరియు భూదేవి. తిరుపతిలో వెంకటేశ్వరుడు విష్ణువు యొక్క రూపంగా గుర్తించబడ్డాడు. భార్యలు లక్ష్మి మరియు పద్మావతితో చిత్రీకరించబడ్డాడు. గరుడ. ప్రధాన వ్యాసం. గరుడ విష్ణువు యొక్క ప్రాథమిక మౌంట్లలో వాహన గరుడ, డెమిగోడ్ డేగా. విష్ణువు సాధారణంగా తన భుజాలపై స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరించబడతాడు. గరుడ విష్ణువు ప్రయాణించే వేదంగా కూడా పరిగణించబడుతుంది. గరుడ వైష్ణవంలో పవిత్రమైన పక్షి. గరుడ పురాణంలో ఏనుగు గజేంద్రుడిని రక్షించడానికి గరుడు విష్ణువును మోస్తున్నాడు. శేష. ప్రధాన వ్యాసం. శేష అనంత శేష, ప్రపంచ పాము కాయిల్స్పై విష్ణువు నిద్రపోతాడు. అతను అన్ని వస్తువుల నాశనాన్ని తెలియజేసే సృష్టి యొక్క తదుపరి చక్రం కోసం మేల్కొంటాడు. భారతదేశంలోని 14వ శతాబ్దపు శిల్పం నేషనల్ మ్యూజియం ఆఫ్ స్కాట్లాండ్లో ఉంచబడింది. సృష్టి యొక్క ఆదిమ జీవులలో ఒకరైన శేష లేదా ఆదిశేషుడు హిందూ పురాణాలలోని సర్పాలకు రాజు. వైకుంఠంలో నివసిస్తూ విష్ణువు ఆదిశేషునిపై తన నారాయణ రూపంలో శాశ్వతమైన నిద్రలో ఉంటాడు. విశ్వక్సేనుడు. ప్రధాన వ్యాసం. విశ్వక్సేనుడు సేనాధిపతి అని కూడా పిలువబడే విశ్వక్సేనుడు రెంటికి సేనాధిపతి అని అర్థం. విష్ణువు సైన్యానికి అధిపతి. హరిహర. ప్రధాన వ్యాసం. హరిహర. హరిహర విష్ణువు మరియు శివుల మిశ్రమ రూపం. సి. 1825. శివుడు మరియు విష్ణువు ఇద్దరూ వేర్వేరు హిందూ తెగలలో దేవుని యొక్క అంతిమ రూపంగా పరిగణించబడ్డారు. హరిహర అనేది సగం విష్ణువు మరియు సగం శివుని సమ్మేళనం. వామన పురాణం అధ్యాయం 36 మరియు 1వ సహస్రాబ్ది CE మధ్య నుండి కనుగొనబడిన కళాకృతులలో గుహ 1 మరియు 6వ గుహ 3 వంటి వాటిలో ప్రస్తావించబడింది. శతాబ్దం బాదామి గుహ దేవాలయాలు. హరిరుద్ర అని కూడా పిలువబడే మరో సగం విష్ణువు సగం శివ రూపం మహాభారతంలో ప్రస్తావించబడింది. హిందూ మతానికి అతీతంగా సిక్కు మతం. సిక్కు మతం యొక్క గ్రంథాలలో విష్ణువును గోరఖ్ అని పిలుస్తారు. ఉదాహరణకు జాప్జీ సాహిబ్ యొక్క 5వ పద్యంలో
గురువు ఎవరు మాటను ఇస్తారు మరియు జ్ఞానాన్ని చూపుతారు మరియు వారి ద్వారా అంతర్లీనత యొక్క అవగాహన పొందారు. గురునానక్, షాకిల్ అండ్ మాండైర్ 2013 ప్రకారం, గురువు శివుడు ఇసర్, విష్ణు గోరఖ్, బ్రహ్మ బర్మా మరియు తల్లి పార్వతి పర్బతి అని బోధించాడు. అయినప్పటికీ సర్వం మరియు నిజం అయినవాడు కాలేడు. వివరించబడింది. 24 అవతార్ కృష్ణుడు, రాముడు మరియు బుద్ధుడితో సహా విష్ణువు యొక్క 24 అవతారాలను జాబితా చేస్తుంది. అదేవిధంగా, దశం గ్రంథంలో వైష్ణవ సంప్రదాయానికి అద్దం పట్టే విష్ణు పురాణాలు ఉన్నాయి. రెండోది సనాతన్ సిక్కులకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇందులో ఉదాసీలు, నిర్మలాలు, నానక్ పంథీలు, సహజ్దారి మరియు సిక్కుమతంలోని కేష్ధారి, ఖల్సా విభాగాలు ఉన్నాయి. అయినప్పటికీ, ఖల్సా సిక్కులు సనాతన్ సిక్కులతో విభేదిస్తున్నారు. సనాతన్ సిక్కు రచయితల ప్రకారం, సిక్కుమతం యొక్క గురువులు విష్ణువు యొక్క అవతారాలు, ఎందుకంటే గురువులు చీకటి యుగంలో వెలుగుని తెచ్చారు మరియు దుష్ట మొఘల్ యుగం హింస సమయంలో ప్రజలను రక్షించారు. బౌద్ధమతం, తెరవాడ బౌద్ధమతం, విష్ణువు పువ్వుల ట్రేని కలిగి ఉన్నాడు. మహియాంగనా స్తూపం 9-11 శతాబ్దాలు సిఈ యొక్క అవశేషాల గది యొక్క పెయింటింగ్. ప్రస్తుతం అనురాధపుర పురావస్తు మ్యూజియంలో ప్రదర్శించబడింది. శ్రీలంకలోని డోండ్రాలో ఆధునిక బౌద్ధ విష్ణు మందిరం. కొంతమంది హిందువులు బుద్ధుడిని విష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు. శ్రీలంకలోని బౌద్ధులు విష్ణువును శ్రీలంక యొక్క సంరక్షక దేవతగా మరియు బౌద్ధమత రక్షకుడిగా పూజిస్తారు. విష్ణువును ఉపుల్వన్ లేదా ఉపలవర్ణ అని కూడా పిలుస్తారు, అంటే నీలి కమలం. ఉత్పలవర్ణ స్థానిక దేవత అని కొందరు ప్రతిపాదించారు. అతను తరువాత విష్ణువుతో కలిసిపోయాడు. మరొక నమ్మకం ఏమిటంటే ఉత్పలవర్ణ పురాణ హిందూ మతంలో అత్యున్నత దేవతగా మారడానికి ముందు విష్ణువు యొక్క ప్రారంభ రూపం. మహావంశం, చువంశం మరియు శ్రీలంకలోని జానపద కథల ప్రకారం, బుద్ధుడు స్వయంగా విష్ణువుకు సంరక్షకత్వాన్ని అప్పగించాడు. మరికొందరు బుద్ధుడు ఈ పనిని శక్ర ఇంద్రుడికి అప్పగించాడని నమ్ముతారు. అతను విష్ణువుకు ఈ సంరక్షక బాధ్యతను అప్పగించాడు. శ్రీలంకలో అనేక బౌద్ధ మరియు హిందూ పుణ్యక్షేత్రాలు విష్ణువుకు అంకితం చేయబడ్డాయి. నిర్దిష్ట విష్ణు కోవిళ్లు లేదా దేవాలయాలతో పాటు, అన్ని బౌద్ధ దేవాలయాలు తప్పనిసరిగా విష్ణువుకు అంకితం చేయబడిన ప్రధాన బౌద్ధ మందిరానికి దగ్గరగా పుణ్యక్షేత్రాల గదులను దేవాలయాలు కలిగి ఉంటాయి. 14వ మరియు 15వ శతాబ్దాల లంకాతిలక మరియు గదలదేనియా బౌద్ధ దేవాలయాలు వంటి సింహళ బౌద్ధ మత సంస్కృతిలో విలీనం చేయబడిన అనేక హిందూ దేవతలు మరియు దేవతలలో విష్ణువు ఒకడని జాన్ హోల్ట్ పేర్కొన్నాడు. హిందూ సంప్రదాయం బుద్ధుడిని విష్ణువు యొక్క అవతారంగా చేర్చినట్లే, మధ్యయుగ సింహళ సంప్రదాయం తేరవాద బౌద్ధమతంలో భాగంగా విష్ణు ఆరాధన పూజను ప్రోత్సహించిందని, అయితే సమకాలీన తెరవాడ సన్యాసులు బౌద్ధ దేవాలయాల నుండి విష్ణు ఆరాధన పద్ధతిని ప్రక్షాళన చేయడానికి ప్రయత్నిస్తున్నారని అతను పేర్కొన్నాడు. హోల్ట్ ప్రకారం, శ్రీలంకలో విష్ణువు యొక్క ఆరాధన అనేక శతాబ్దాలుగా, ఇతర జాతులు వారి స్వంత సంస్కృతిలోకి శోషించబడినందున సంస్కృతిని పునరుద్ఘాటించడం మరియు పునర్నిర్మించడం వంటి అద్భుతమైన సామర్థ్యానికి నిదర్శనం. 1700ల ప్రారంభంలో సిలోన్లోని విష్ణు ఆరాధనను కాండియన్ రాజులు అధికారికంగా ఆమోదించినప్పటికీ, మధ్యయుగ రాజధాని పోలోన్నరువాలో విష్ణు చిత్రాలు మరియు పుణ్యక్షేత్రాలు ప్రస్ఫుటమైన శిథిలాలలో ఉన్నాయని హోల్ట్ పేర్కొన్నాడు. ఆగ్నేయాసియాలోని పురావస్తు ప్రదేశాలలో విగ్రహాలు మరియు చెక్కడం వంటి విష్ణు విగ్రహాలు కనుగొనబడ్డాయి. ఇప్పుడు ప్రధానంగా తెరవాడ బౌద్ధ సంప్రదాయం ఉంది. ఉదాహరణకు, థాయిలాండ్లో 4 చేతుల విష్ణువు విగ్రహాలు మలేషియా సమీపంలోని ప్రావిన్సులలో కనుగొనబడ్డాయి మరియు 4వ నుండి 9వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించబడ్డాయి మరియు ఇది ప్రాచీన భారతదేశంలో కనుగొనబడిన వాటికి అద్దం. అదేవిధంగా, 6 నుండి 8వ శతాబ్దానికి చెందిన తూర్పు ప్రాచిన్బురి ప్రావిన్స్ మరియు థాయిలాండ్లోని సెంట్రల్ ఫెచ్చాబున్ ప్రావిన్స్ మరియు దక్షిణ డోంతాప్ ప్రావిన్స్ మరియు వియత్నాంలోని యాన్గియాంగ్ ప్రావిన్స్ నుండి విష్ణు విగ్రహాలు కనుగొనబడ్డాయి. 7వ శతాబ్దం ప్రారంభం నుండి 9వ శతాబ్దానికి చెందిన కృష్ణ విగ్రహాలు టాకియో ప్రావిన్స్ మరియు కంబోడియాలోని ఇతర ప్రావిన్సులలో కనుగొనబడ్డాయి. మహాయాన బౌద్ధమతం, నీలకంఠ అవలోకితేశ్వర ఇంగింగ్ గ్వాంగ్ ఇన్ సోకియో కనన్, బెస్సన్ జక్కి నుండి బేఉన్ ఆయి వివిధ రికార్డ్ ఆఫ్ క్లాసిఫైడ్ సేక్రెడ్ ఇమేజెస్, తైష్స్కీలో పునరుత్పత్తి చేయబడినట్లుగా ఇన్ యుదా కంగింగ్ టు యాంగ్బు, వాల్యూమ్ 3. నరాయణ 4వ అంత్యాంగ్ నారాయణ్తిన్, హిందూ దేవుడు విష్ణువు యొక్క చైనీస్ బౌద్ధ వెర్షన్, బౌద్ధ చిత్రాల సంకలనమైన షోసన్ జుజో షో ఉన్ తు యాంగ్ కౌ వాల్యూమ్ 9 నుండి. మహాయాన బౌద్ధమత మూలాలలో,
విష్ణువు ఇతర దేవతలతో పాటు బౌద్ధ దేవతల యొక్క విస్తారమైన పాంథియోన్లోకి స్వీకరించబడ్డాడు. ఈ దేవతలు తరచుగా అవలోకితేశ్వర అనే బహురూపంతో సంబంధం కలిగి ఉంటారు. మహాయాన బౌద్ధమతం ప్రకారం అవలోకితేశ్వరుడు వివిధ జీవుల అవసరాలకు అనుగుణంగా వివిధ రూపాల్లో వ్యక్తమవుతాడు. నైపుణ్యమైన సాధనాలు అని పిలువబడే సిద్ధాంతం ఉపాయ కమల సూత్రం ప్రకారం అవలోకితేశ్వరుడు ఈశ్వరుడు మరియు మహేశ్వరుడు సహా అనేక రకాల రూపాలను తీసుకోవచ్చు వివిధ తరగతుల జీవులకు ధర్మాన్ని బోధించడానికి. మరొక మహాయాన సూత్రం కారండవ్యూహ సూత్రం విష్ణువు శివుడు, బ్రహ్మ మరియు సరస్వతితో పాటు అవలోకితేశ్వరుని ఉద్భవించినట్లుగా పేరు పెట్టింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం వెలువడే ఒక అతీంద్రియ దేవతగా కనిపిస్తుంది. నారాయణుడు అవలోకితేశ్వర హృదయన్నారాయ నుండి అన్ని జీవుల ప్రయోజనం కోసం నైపుణ్యం కలిగిన సాధనంగా ఉపాయ ఉద్భవించాడని కరందవ్యూహ పేర్కొంది. అదే విధంగా ప్రసిద్ధ నీలకంఠ ధారణిలో హరిహరుడిని బోధిసత్వుడు అని పిలుస్తారు. ఇది ఇలా పేర్కొంది: ఓ ప్రకాశమే, ప్రపంచం అతీతమైనది, రండి, ఓ హరి, గొప్ప బోధిసత్వుడు. ఇంకా రత్నమాల స్తోత్రం ఇలా పేర్కొంది: వైష్ణవులకు బోధించి ఆపై ధర్మంలోకి మారడానికి అతను విష్ణువు కమలం హోల్డర్ అవలోకితేశ్వర హృదయం నుండి ఉద్భవించాడు. అతను నిజంగా నారాయణుడు, ప్రపంచానికి ప్రభువు. ఆ విధంగా మీరు నిజంగా గొప్ప జీవి పుంసాం పరమోత్తమ, సమానత్వం లేకుండా. ఈ భారతీయ బౌద్ధ మూలాలు భారతీయ మహాయాన అభివృద్ధి దశను వర్ణిస్తాయి. దీనిలో విష్ణువు శివుడితో పాటు విశ్వరూపం యొక్క హిందూ భావనను పోలి ఉండే అవలోకితేశ్వర యొక్క అత్యున్నత సార్వత్రిక రూపంలోకి చేర్చబడ్డాడు. తరువాత వజ్రయాన మూలాలు విష్ణువును అవలోకితేశ్వర రూపంగా సూచిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు సాధనమాలలో హరిహరిహరివాహన లేదా హరిహరిహరివాహనలోకేశ్వర అని పిలువబడే విష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించే ఆధ్యాత్మిక అభ్యాసం ఉంది. ఈ రూపంలో అవలోకితేశ్వరుడు విష్ణువుపై స్వారీ చేస్తాడు, అతను గరుడపై స్వారీ చేస్తాడు, అతను సింహాన్ని కూడా అధిరోహిస్తాడు. లోకేశ్వరుని ఈ రూపం నేపాలీ మూలంగా ఉండవచ్చు మరియు దాని మూల పురాణం బౌద్ధ స్వయంభూ పురాణంలో కనుగొనవచ్చు. పురావస్తు అధ్యయనాలు ఇండోనేషియా ద్వీపాలలో విష్ణువు విగ్రహాలను కనుగొన్నాయి. ఇది ఒకప్పుడు మహాయాన మరియు వజ్రయాన బౌద్ధమతం యొక్క గొప్ప కోట. ఈ విగ్రహాలు 5వ శతాబ్దానికి చెందినవి మరియు ఆ తర్వాతి కాలం నాటివి. విష్ణువు యొక్క 3 మెట్లు త్రివిక్రమకు సంబంధించినవి వంటి విష్ణువు విగ్రహాలు, శాసనాలు మరియు చెక్కడాలు బౌద్ధ ఆగ్నేయ ఆసియాలోని అనేక ప్రాంతాలలో కనుగొనబడ్డాయి. కొన్ని ఐకానోగ్రఫీలో సూర్యుడు, విష్ణువు మరియు బుద్ధుని ప్రతీకాత్మకత కలిసిపోయింది. జపనీస్ బౌద్ధ పాంథియోన్లో విష్ణువును బిచా టెన్పి ఎయుతియంగ్ అని పిలుస్తారు మరియు అతను నిచిరెన్ యొక్క 13వ శతాబ్దపు కూర్పుల వంటి జపనీస్ గ్రంథాలలో కనిపిస్తాడు. సైన్స్లో 4034 విష్ణు అనేది ఎలియనార్ ఎఫ్. హెలిన్ కనుగొన్న ఉల్కా. విష్ణు శిలలు గ్రాండ్ కాన్యన్, అరిజోనా, యుఎస్ఏలో కనుగొనబడిన ఒక రకమైన అగ్నిపర్వత అవక్షేపం. తత్ఫలితంగా సామూహిక నిర్మాణాలను విష్ణు దేవాలయాలు అంటారు. ఇండోనేషియాలోని బాలిలోని జీడబ్ల్యూకే పార్క్లో గరుడ స్వారీ చేస్తున్న విష్ణువు విగ్రహం 2018లో పూర్తయింది. ఇండోనేషియాలో విష్ణు లేదా విష్ణు ఇండోనేషియా స్పెల్లింగ్ వాయాంగ్ ఇండోనేషియా తోలుబొమ్మలాట ప్రపంచంలో ప్రసిద్ధ వ్యక్తి. విష్ణు తరచుగా సంజ్ఞాన్ బటరా విష్ణు అనే బిరుదుగా సూచిస్తారు. విష్ణువు న్యాయం లేదా సంక్షేమం యొక్క దేవుడు. విష్ణువు బటరాగురు మరియు బటారి ఉమాల 5వ కుమారుడు. అతను బటరాగురు కుమారులందరిలో అత్యంత శక్తివంతమైన కుమారుడు. విష్ణువు నీలిరంగు నలుపు లేదా ముదురు నీలం రంగు చర్మం కలిగి ఉన్న దేవుడుగా వర్ణించబడ్డాడు. 4 చేతులను కలిగి ఉంటాడు. వీటిలో ప్రతి ఒక్కటి ఆయుధాన్ని కలిగి ఉంటాయి. అవి జాపత్రి, కమలం, ట్రంపెట్ మరియు చక్ర. అతను త్రివిక్రమం కూడా చేయగలడు. అనంతమైన పెద్ద దిగ్గజం అవుతాడు. జావానీస్ పురాణాల ప్రకారం విష్ణువు మొదట ప్రపంచానికి వచ్చి శ్రీమహారాజు సుమన్ అనే బిరుదుతో రాజు అయ్యాడు. ప్రస్తుత మధ్య జావా ప్రాంతంలో ఉన్న ఈ దేశాన్ని మెదంపురా అని పిలుస్తారు. ఆ తర్వాత దాని పేరును శ్రీ మహారాజా మత్స్యపతిగా మార్చారు. అదనంగా జావానీస్ వాయాంగ్ తోలుబొమ్మ వెర్షన్ ప్రకారం బటరా విష్ణు కూడా శ్రీమహారాజ కన్వా, రెసి విష్ణుంకర, ప్రభు అర్జున సస్రబాహు, శ్రీ రామవిజయ, శ్రీ బటరా కృష్ణ, ప్రభు ఎయిర్లంగా, ప్రభు జయబాయ, ప్రభు ఆంగ్లిందర్మా అవతారమెత్తాడు. జావానీస్ పురాణాలలో వేదాన్ని దొంగిలించిన దిగ్గజం హర్గ్రాగివాను చంపడానికి విష్ణువు మత్స్య చేపగా కూడా అవతరించాడు.
రాజు హిరణ్యకశిపుని నాశనం చేయడానికి నరసింగ పులి తల ఉన్న మనిషి అవ్వండి. అతను ఒకసారి దిత్య బాలిని ఓడించడానికి విమాన మరగుజ్జు కావాలని అనుకున్నాడు. బతర విష్ణువు కూడా గంధర్వాన్ని నాశనం చేయడానికి రామపరసులో అవతరించాడు. రాహ్వాన రాజును ఓడించడానికి అర్జునుడు లేదా అర్జున విజయుడుగా అవతరించాడు. కౌరవులు చేసిన దురాశ మరియు చెడును వదిలించుకోవడానికి కృష్ణుడు గొప్ప పాండవుల పరంపర లేదా సలహాదారుగా మారడం చివరిది. సంఘాంగ్ విష్ణులో బిరావాన్ అనే పెద్ద గరుడుడి రూపంలో పర్వతం ఉంది. అతను నడిపిన గరుడుని పట్ల అతనికి ఉన్న అభిమానం కారణంగా బిరావాన్ను అల్లుడుగా స్వీకరించారు. అతని కుమార్తెలలో ఒకరైన దేవి కస్తపిని వివాహం చేసుకున్నారు. కేరళలోని తిరువనంతపురంలోని పద్మనాభస్వామి దేవాలయం ముందు దృశ్యం. అంకోర్ వాట్ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది. భారతదేశంలోని పురాతనమైన విష్ణు దేవాలయాలలో కొన్ని గుప్త సామ్రాజ్య కాలం నాటివి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఉన్న సర్వతోభద్ర దేవాలయం 6వ శతాబ్దానికి చెందినది మరియు విష్ణువు యొక్క 10 అవతారాలను కలిగి ఉంది. ఒక చదరపు లేఅవుట్ మరియు విష్ణు ఐకానోగ్రఫీ ఆధారంగా దీని రూపకల్పన బృహత్ సంహిత మరియు విష్ణుధర్మోత్తర పురాణం వంటి వాస్తుశిల్పం మరియు నిర్మాణంపై 1వ సహస్రాబ్ది హిందూ గ్రంథాలను విస్తృతంగా అనుసరిస్తుంది. పురావస్తు ఆధారాలు బహుశా 1వ శతాబ్దం BCE నాటికి విష్ణు దేవాలయాలు మరియు ఐకానోగ్రఫీ ఉనికిలో ఉన్నాయని సూచిస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన విష్ణు సంబంధిత శిలాశాసనం మరియు పురావస్తు అవశేషాలు రాజస్థాన్లోని 1వ శతాబ్దపు BCE శాసనాలు. ఇవి సంకర్షణ మరియు వాసుదేవ ఆలయాలను సూచిస్తాయి. 100 BCE నాటి బెస్నగర్ గరుడ స్తంభం. ఇది నానేఘాట్ గుహలోని మరొక శాసనం గురించి ప్రస్తావించబడింది. మహారాష్ట్ర రాణి నాగానిక ద్వారా సంకర్షణ, వాసుదేవ ఇతర ప్రధాన హిందూ దేవతలను కూడా ప్రస్తావించింది మరియు విష్ణువుకు సంబంధించిన మధురలో అనేక ఆవిష్కరణలు సాధారణ శకం ప్రారంభానికి సంబంధించినవి. కేరళలోని తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఆలయం దాని సుదీర్ఘ చరిత్రలో బంగారం మరియు విలువైన రాళ్లలో భారీ విరాళాలను ఆకర్షించింది. ఇండోనేషియాలోని యోగ్యకర్తలోని ప్రంబనన్ త్రిమూర్తి ఆలయ సమ్మేళనం వద్ద విష్ణు ఆలయం. 108 దివ్య దేశాలు, 108 అభిమాన క్షేత్రం, పద్మనాభస్వామి దేవాలయం, రంగనాథస్వామి దేవాలయం, శ్రీరంగం, వెంకటేశ్వర దేవాలయం, జగన్నాథ దేవాలయం, పూరి, బద్రీనాథ్ ఆలయం, స్వామినారాయణ దేవాలయాలు, కాండీ విష్ణు, ప్రంబనన్, జావా, ఇండోనేషియా, అంకోర్ వాట్, కంబోడియా, బిర్లా మందిర్, దశావతార ఆలయం, దియోగర్, పుండరీకాక్షన్ పెరుమాళ్ ఆలయం, కల్లలగర్ ఆలయం, మదురై, గురువాయూర్ ఆలయం, త్రిస్సూర్, అనంతపుర సరస్సు దేవాలయం, కాసరగోడ్. శ్రీ రంగనాథస్వామి ఆలయం భారతదేశంలోని తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీరంగంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ ఆలయం 156 ఎకరాల 6,30,000 మీటర్లు 2 విస్తీర్ణంలో 4,116 మీటర్లు 13,504 అడుగులు చుట్టుకొలతతో భారతదేశంలోని అతిపెద్ద దేవాలయంగా మరియు ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సముదాయాలలో ఒకటిగా నిలిచింది. గ్యాలరీ 5th సెంచరీ విష్ణువు ఉదయగిరి కేవ్స్. ఉదయగిరి గుహలలో 5వ శతాబ్దపు విష్ణువు. 9th సెంచరీ విష్ణువు మూర్తి ఎట్ ప్రంబనన్, జావా, ఇండోనేషియా. ఇండోనేషియాలోని జావాలోని ప్రంబనన్ వద్ద 9వ శతాబ్దపు విష్ణుమూర్తి. 11th సెంచరీ విష్ణు స్కల్ప్చర్ ద గొడసస్ లక్ష్మీ అండ్ సరస్వతి. ది ఇమేజెస్ షో రిలీఫ్స్ ఆఫ్ విష్ణు అవటార్స్ వరాహ, నరసింహ, బలరామ, రామ అండ్ అదర్స్. ఆల్సో షోనస్ బ్రహ్మ. బ్రుక్లిన్ మ్యూజియం. 11వ శతాబ్దానికి చెందిన విష్ణువు లక్ష్మీ మరియు సరస్వతి దేవతలను చెక్కాడు. అంచులు విష్ణు అవతారాల వరాహ, నరసింహ, బలరామ, రామ మరియు ఇతరుల రిలీఫ్లను చూపుతాయి. బ్రహ్మను కూడా చూపించారు. బ్రూక్లిన్ మ్యూజియం. 14th సెంచరీ విష్ణు, థైలాండ్. ఏ స్టాచ్యూ ఇన్ బ్యాంకాక్ depicting Vishnu on his Vahana Garuda, the eagle. One of the oldest discovered Hindu-style statues of Vishnu in Thailand is from Wat Salatang in Surat Thani province and has been dated to 400 CE. బ్యాంకాక్లో విష్ణువు తన వాహనం గరుడ, డేగపై ఉన్న విగ్రహం. థాయిలాండ్లో కనుగొనబడిన పురాతన హిందూ శైలి విష్ణు విగ్రహాలలో ఒకటి సూరత్ తాని ప్రావిన్స్లోని వాట్ సాలాతుంగ్ నుండి 400 CE నాటిది. 16th సెంచరీ విష్ణు బ్రాంజ్ మెటల్ స్కల్ప్చర్ ఫ్రమ్ డిబ్రూగఢ్, అస్సాం. 16వ శతాబ్దానికి చెందిన విష్ణు కాంస్య లోహ శిల్పం అస్సాంలోని దిబ్రూగర్కు చెందినది.